హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మార్చ్ మంత్ అయితే వచ్చేసింది. సో మార్చ్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే లిస్ట్ అయితే తీసుకొని వచ్చేసాను. ఈ మార్చ్ మంత్లో ఏ మూవీ ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవబోతుందో చూద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా లైక్ గురించి మర్చిపోకుండా అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 24 అవర్స్లో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ అయితే చేయండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. వీడియో ఫస్ట్ వన్, రివైండ్. ఈ ఫిలిం వచ్చేసి టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. 2024 ఇయర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ అనేది అప్లోడ్ చేయడం ఓటీటీ ప్లాట్ఫామ్లో జరిగింది. ఇప్పుడు ఇండియాలో ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. లో బడ్జెట్లో వచ్చిన ఈ టైమ్ ట్రావెల్ ఫిలిం 2 hours 13 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. సో మీకు ఇలాంటి టైమ్ ట్రావెల్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ ఫిలిం అయితే ట్రై అయితే చేయవచ్చు. ఇలాంటి కొన్ని లో బడ్జెట్ ఫిలిమ్స్ చూడడానికి చాలా బాగుంటాయి, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి. సో మనకి ఇండియాలో ఓటీటీ ప్రీమియర్ March 7th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 2, నాదానియా. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఈ ఫిల్మ్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రాహిం అలీ ఖాన్ అండ్ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ డ్యూరేషన్ 2 hours వరకు ఉంది. మనకి ఓటీటీ ప్రీమియర్ March 7th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. సో మల్టిపుల్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 3, బాపు ఏ ఫాదర్ స్టోరీ. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీ డ్రామా, కామెడీ అండ్ ఎమోషనల్ టచ్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ, అందులో ఒక్కొక్క క్యారెక్టర్ జెన్నీ లైఫ్ అనేది మనకి చూపిస్తారు. అలానే త్వరలో చనిపోబోతున్న బాపు, తన కోరికలు అండ్ ఆ ఫ్యామిలీకి వచ్చిన ఒక సమస్య, ఈ టైప్లో ఈ ఫిల్మ్ అయితే మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి 2 weeks బ్యాక్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. చాలా ఎర్లీగానే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి ఉండబోతుంది. జియో హాట్స్టార్లో March 7th నుంచి ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 4, డేర్ డెవిల్ బార్న్ అగైన్. డిస్నీ అండ్ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అండ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీగా ఉంటుంది. ఇందులో టోటల్ 9 episodes వరకు అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ 2 episodes మనకి March 5th జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్లో రిలీజ్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ డ్యూరేషన్ 58 minutes వరకు అయితే ఉంది. సెకండ్ ఎపిసోడ్ డ్యూరేషన్ 47 minutes వరకు అయితే ఉంది. ఇంకా రిమైనింగ్ ఎపిసోడ్స్ మనకి వీక్లీ ప్రీమియర్ చేస్తూ ఉంటారు. నెంబర్ 5, కన్నడ. ఇది హాట్స్టార్ వారి మరొక న్యూ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మ్యూజికల్ డ్రామా, యాక్షన్ అండ్ మాఫియా బ్యాక్డ్రాప్గా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ March 21st జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 6, మిస్టీరియస్ లవ్. ఇది 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సీజన్ 1లో టోటల్ 16 episodes వరకు అయితే ఉన్నాయి. ఈ 16 episodes హిందీ వర్షన్ డబ్బింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు. March 20 నుంచి అమెజాన్ MX ప్లేయర్లో ఈ సిరీస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు హిందీ వర్షన్ మాత్రమే కన్ఫర్మ్ అయితే అయింది. ఫ్యూచర్లో మనకి తెలుగు, తమిళ్ కూడా తీసుకొని రావచ్చు. నెంబర్ 7, మెడూసా. ఇది స్పానిష్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఒక కిల్ అయితే జరిగింది, దాని వెనుకున్న కల్ప్రిట్ ఎవరు అనేది ఈ కొలంబియన్ క్రైమ్ సిరీస్లో మనం చూస్తాము. సీజన్ 1 ప్రీమియర్ వచ్చేసి March 5th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. స్పానిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8, ది వాకింగ్ ఆఫ్ నేషన్. సోనీ వారు మరొక హిస్టారికల్ సిరీస్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈసారి 1919 April 13th అయితే తీసుకుపోతున్నారు. కొలోనియల్ హిస్టరీ జలియన్ వాలా బాగ్ అప్లో జరిగిన ఒక ట్రూ స్టోరీ మన ముందుకైతే వస్తుంది. సో ఈ హిస్టరీ డ్రామా వచ్చేసి మనకి March 7th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 9, పట్టుదల. ఈ ఫిలిం యాక్షన్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. 10కి 7.4 IMDb రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిలింలో అజిత్ కుమార్, త్రిష, అర్జున్ సజ్జా అండ్ రెజినా కెసెండ్రా యాక్ట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. 5 ఇండియన్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఈ ఫిలిం వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 10, ఏ రోబోట్ ఇన్ ద ఆరెంజ్ ఆర్చర్డ్. ఇది 2022 ఇయర్లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అండ్ రొమాంటిక్ కామెడీగా వచ్చింది. ఇది యాక్చువల్గా కొరియన్ సిరీస్కి అఫీషియల్ రీమేక్.
2017 ఇయర్లో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ సిరీస్ అయితే వచ్చింది. ఆ సిరీస్ మనకి ఆల్రెడీ తెలుగు డబ్బింగ్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో ఉంది, చూసే పనైతే మీరు వాచ్ చేయవచ్చు. సో ఇప్పుడు చైనీస్లో రీమేక్ అయిన ఈ సిరీస్ని హిందీ వర్షన్ కన్ఫర్మ్ అయితే చేశారు. మార్చ్ 13th అమెజాన్ ఎంఎక్స్ ప్లేలో హిందీ డబ్బింగ్ ప్రీమియర్ చేస్తున్నారు. సో ఈ సిరీస్ కూడా మనకి ఫ్యూచర్లో తమిళ్ తెలుగు ఆడియో కూడా తీసుకొని రావచ్చు. నెంబర్ 11 ది ఎలక్ట్రిక్ స్టేట్. ఇందులో మిల్లీ బాయ్ బ్రౌన్ అండ్ క్రిస్ ప్రాట్ లీడోలో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ప్రపంచం మొత్తం రోబోట్స్గా మారిపోయిన వరల్డ్ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. డైరెక్టర్ రూసో బ్రదర్స్ నుంచి ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. సో వీళ్ళ క్రియేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అదే ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ అండ్ ది గ్రే మ్యాన్ మూవీస్ అయితే మనం చూస్తున్నాం కదా. సో వాళ్ళ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో బెస్ట్ అవుట్పుట్ ఈ ఫిలిం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే కాకుండా మిల్లీ బాయ్ బ్రౌన్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫిలిం కోసం. మనకి ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో మార్చ్ 14th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12 మోనా 2. 2016 ఇయర్లో వచ్చిన మోనా ఫిల్మ్కి ఇది సీక్వెల్ పార్ట్. మూవీ వచ్చేసి యానిమేషన్, యాక్షన్, ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ కామెడీ డ్రామాగా ఉంటుంది. మోనా 1 మనకి ఎంత మంచిగా స్టోరీ అవుట్పుట్ తీసుకొని వచ్చారో మోనా 2 కూడా చాలా మంచి స్టోరీతో మన ముందుకు అవుట్పుట్ అయితే తీసుకొని వచ్చారు. సో మోనా 2 అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. పార్ట్ 1లో లాగే స్టోరీ మనకి ఒక సమస్య వచ్చి అయితే పడింది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి కొందరిని వెంటేసుకుని బయలుదేరుతుంది. సో మరి ఆ సమస్య ఏంటి అనేది మూవీలో మీరు చూడండి. మూవీ చాలా బాగుంది. మనకి ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 14th జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 13 నాగ చైతన్య అండ్ సాయి పల్లవి యాక్ట్ చేసిన ఫిలిం తండేల్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా మన ముందు తీసుకుని వచ్చారు. తెలుసు కదా, ఇది ఒక రియల్ స్టోరీని చాలా చేంజెస్ చేసి మెయిన్గా ఒక లవ్ ట్రాక్ ఫిలింగా మన ముందుకు తీసుకుని వచ్చారు. ఇందులో సాంగ్స్ కానీ సీన్స్ కానీ హైలైట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఒక క్యారెక్టర్ హైలైట్ అని చెప్పాలి. అదే ఫ్రెండ్స్, మన హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక వ్యక్తి అయితే వస్తాడు కదా, అతని క్యారెక్టర్ హైలైట్ అసలుకి ఈ ఫిలింకి. ఇంకా మనకి నాగ చైతన్య గారు ఈ ఫిలింలో ఫిషర్ మ్యాన్ లుక్లో కనబడ్డారు. ఆ ఫిషర్ మ్యాన్ లుక్ అయితే ఆసమ్ అని చెప్పాలి. ఇంకా సాయి పల్లవి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇందులో మనం చూస్తాము. మెయిన్గా మన హీరో బృందం పాకిస్తాన్ వాటర్ బోర్డర్ దాటేసి పాకిస్తాన్ వారికి చిక్కుకుపోవడం. సో అక్కడి నుంచి వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు అండ్ మన హీరోయిన్ లవ్ జర్నీ అనేది ఎక్కడికి వెళ్ళి ఫినిష్ అయితే అయింది. సో ఇదైతే మనకి కొంచెం టచింగ్ అయితే క్లైమాక్స్ అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మూవీని చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇంకా ఫస్ట్ టైం చూసేవారు మనకు వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ మార్చ్ 7th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 ది రెసిడెన్స్. ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. ఒక బిగ్ హోటల్లో ఒక మర్డర్ అయితే జరిగింది. అక్కడ డెడ్ బాడీ అయితే చిక్కింది. అయితే అందులో 132 రూమ్స్ అండ్ 157 సస్పెక్ట్స్ అయితే ఉన్నారు. ఇంతకీ అందులో ఎవరు ఇతన్ని మర్డర్ చేశారు, దాని వెనుకున్న మిస్టరీ స్టోరీ ఏంటి అనేది ఈ సిరీస్లో మనం చూస్తాము. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 20 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మల్టిపుల్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 15 దూపాహియా. ఇది ప్రైమ్ వారు తీసుకుని వస్తున్న హిందీ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ విలేజ్ డ్రామాగా ఉంటుంది. లైక్ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 7th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఒరిజినల్ ఆడియో హిందీ, లైక్ తెలుగు డబ్బింగ్ కూడా రావచ్చేమో. నెంబర్ 16 జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా మన ముందుకైతే వచ్చింది. ఇందులో పవిష్, అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ధనుష్ గారి డైరెక్షన్లో థర్డ్ ఫిలిం ఇది. మంచి మూవీ అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. కంపల్సరిగా పార్ట్ 2 అయితే ఉండేలాగా మనకి ఎండింగ్ అయితే ఇచ్చారు. మేబీ ఫ్యూచర్లో దీనికి పార్ట్ 2 కూడా ధనుష్ గారు తీసుకుని రావచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ని థియేటర్స్లో చూసిన వారు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అమెజాన్ ప్రైమ్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ లైక్ మనకి ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 21కి ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 17 పిక్చర్ దిస్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న న్యూ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వచ్చేసి మీరు చాలా మూవీస్లో అండ్ సిరీస్లో చూసే ఉంటారు. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మార్చ్ 6th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు.
నెంబర్ 18 బాష్ లెగసీ. ఈ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. 2022 నుంచి ఈ సిరీస్ బిగిన్ అయితే అయి ఉంది. IMDb రేటింగ్ 10కి 8.4 అయితే ఇచ్చున్నారు. నౌ ఫైనల్ సీజన్ మార్చ్ 27th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 19 రేఖా చిత్రం. ఈ ఫిల్మ్ ఈ 2025 ఇయర్లో రిలీజ్ చేశారు. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అనశ్వర్ రాజన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వచ్చింది. లైక్ ఫ్రెండ్స్, మీరు ది ప్రీస్ట్ మూవీ అని చెప్పేసి మలయాళం నుంచి ఒకటైతే ఉంది. ఆ ఫిల్మ్ మీరు చూసారా, చాలా బాగుంటుంది. సో ఆ డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. 10కి 8.5 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. నా OTT ప్రీమియర్ మార్చ్ 7th సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మల్టిపుల్ ఆడియోస్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 20 వెన్ లైఫ్ గివ్స్ యూ టెంజరీన్స్. ఇది కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ స్లైస్ ఆఫ్ లవ్ అండ్ లైఫ్ మెలో డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ మార్చ్ 7th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. సిరీస్ నుంచి మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మల్టిపుల్ ఆడియోస్లో మార్చ్ 7th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ చూడడానికైతే ఉంటుంది. నెంబర్ 21 కుడుం బస్తాన్. మణికందన్ అండ్ సాన్వి మేఘన మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీకి అయితే వచ్చింది. లైక్ రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. నా OTT ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 7th G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. అయితే మనకి థియేటర్స్లో ఓన్లీ తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. OTT ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్ కూడా డైరెక్ట్గా స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మార్చ్ 7th నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ మల్టిపుల్ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 22 డామినిక్. ఈ ఫిల్మ్ 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిల్మ్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి డబ్ చేసి ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. మార్చ్ 7th అమెజాన్ ప్రైమ్ వీడియో VR OTT ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ ఈ డబ్బుడ్ వర్షన్స్ స్ట్రీమింగ్ అయితే ఉంటాయి. నెంబర్ 23 లైలా. విశ్వక్ సేన్, ఆకాంక్ష అండ్ అభిమన్యు సింగ్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ డ్రామాగా మన ముందుకు తీసుకొని వచ్చారు. లైక్ స్పెషల్గా మూవీ గురించి చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇంకా మూవీ ఎలా తీశారు, OTT ప్లాట్ఫామ్లో ఒక ట్రై ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ ఫిల్మ్ OTT ప్రీమియర్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. హై ఛాన్స్ మనకు వచ్చేసి మార్చ్ 7th ఆర్ మార్చ్ 14th. సో ఈ డేట్స్లో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ అయితే వాచ్ చేయడానికి అయితే రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 24 మనమే. శర్వానంద్ అండ్ కృతి శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కూడా మనకి ఈ ఫిల్మ్ OTT ప్లాట్ఫామ్లో రాకుండా ఆగిపోతే ఉంది కదా. దాదాపుగా 9 months నుంచి OTT స్ట్రీమింగే చేయలేదు. అయితే తెలుసు ఇష్యూ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ వారు తీసుకున్నారు, బట్ వాళ్ళు ఏ OTT ప్లాట్ఫామ్కి ఈ ఫిల్మ్ని అమ్మలేదు. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు ఈ ఫిల్మ్ రైట్స్ తీసుకొని కమింగ్ సూన్ ప్రోమో కూడా ఇచ్చేశారు. మనకి అతి త్వరలో ఈ ఫిల్మ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. లైక్ ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ వీక్లో అయినా లేకుంటే నెక్స్ట్ వీక్లో అయినా ఎనీ టైం ఈ ఫిల్మ్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. సో ఈ ఫిల్మ్ని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ రెడీగా అయితే ఉండండి. ఫైనల్గా మీ ముందుకు మినీ స్క్రీన్లో రాబోతుంది. నెంబర్ 25 డ్రాగన్. ఓరి దేవుడా మూవీ తీసిన డైరెక్టర్ అశ్విన్ మారిమూర్తి నుంచి వచ్చిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ అండ్ కయాదు లోహర్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఇంకా స్పెషల్ కేమియోస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, చాలా మందిని వాడేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇప్పటి వరకు 100 CR వరకు ఈ ఫిలింకి కలెక్షన్ అయితే రావడం జరిగింది. మీరందరూ ఈ ఫిలింని థియేటర్స్లో చూసి ఉంటారనుకుంటున్నాను. మరొకసారి OTT ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ అయితే తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం రావడానికి 28 days వరకు థియేట్రికల్ రన్ అయితే ఉంది. సో 28 days కంప్లీట్ అవ్వగానే మనకి OTT స్ట్రీమింగ్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మార్చ్ 21 ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. ఇన్ కేస్ మార్చ్ 21 కన్ఫర్మ్ చేయకపోతే మార్చ్ 28 కన్నా కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మార్చ్ 21 ఆర్ మార్చ్ 28 ఈ డేట్స్లో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డ్రాగన్ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తారు. సో ఇవే ఫ్రెండ్స్ మార్చ్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న OTT మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది ఒక్క షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.